రామాయణము ఎన్నోసార్లు విన్న మహాకావ్యం అయినా తనివి తీరని రాముని కథ. అన్నదమ్ముల బంధంను, భార్యాభర్తలకు అర్థాన్ని, ఇచ్చిన మాటకై కట్టుబడి ఉండే తత్వాన్ని మనకు తెలియచేసిన మహాకావ్యం. అలాంటి రామాయణంను ఈ శ్రీరామనవమి సందర్భంగా మరొక్కసారి మీ అందరి ముందుకు తీసుకురావాలని ఈ చిన్నారుల ప్రయత్నం. వారి ప్రయత్నాన్ని అందరూ కూడా కరతాళధ్వనులతో ఆశీర్వదించాలని మా చిరు కోరిక. రామజననం. ఒకనాడు నారద మహాముని పయనిస్తూ ఉండగా ఒక బోయవాడు అయిన వాల్మీకిని చూసి, ఇతగాడు రామాయణ కావ్యాన్ని రచించే మహాముని కదా, ఇతనికి రామపదాన్ని రుచి చూపించాలి అంటూ వాల్మీకితో మరమరా మరమరా అని రామపదాన్ని రుచి చూపిస్తాడు. వెంటనే వాల్మీకి తన పుట్టుక రామాయణ రచించడం కోసం అని తెలుసుకుని ఆ కార్యానికి శ్రీకారం చుడతాడు. ఒకసారి శ్రీ మహావిష్ణువు వద్దకు దేవతలందరూ వెళ్లి శరణు కోరుతారు. తండ్రి, భూలోకంలో రావణాసురుడి బాధలు ఎక్కువై ఆదిదేవతల లోకం వరకు వ్యాపించింది. ఇకనైనా కరుణించి మమ్ములను కాపాడు అని వేడుకోగా శ్రీ మహావిష్ణువు, నేను రామావతారం ఎత్తే సమయం ఆసన్నమైనది, ఇక దిగులు చెందకండి. శ్రీ మహావిష్ణువు రాముడిగా, ఆదిశేషుడులో కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భంలో దశరథ మహారాజు కుమారులుగా జన్మిస్తారు. ఈ శ్రీరామనవమి రోజున మీరు అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండలను తిలకించబోతున్నారు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రాముడికి పట్టాభిషేకం జరగవలసిన సమయంలో తండ్రి దశరథుని మాట విని భోగభాగ్యాలను వదిలి రాముడు వనవాసానికి బయలుదేరతాడు. సీత, నేను మీతో పాటు వస్తాను స్వామి. రాముడు, వద్దు సీత, అడవిలో నీకు జీవనం కష్టంగా ఉంటుంది. సీత, లేదు స్వామి, నేను మీ నీడలోనే. లక్ష్మణుడు, అగ్రజ, రామా, పయనమవుదామా? రాముడు, నీవు ఎక్కడికి లక్ష్మణ? లక్ష్మణుడు, మీరు ఎక్కడ ఉంటే అక్కడే నా జీవము. లక్ష్మణుడు ఊర్మిళ దగ్గరికి వెళ్లి ఊర్మిళతో, నేను అన్నగారితో పయనం అవుతున్నాను. నేను తిరిగి వచ్చేంత వరకు అన్నగారి సంరక్షణార్థమై నా నిద్రను నీవు తీసుకో. ఊర్మిళ, అటులనే స్వామి, మీరు మీ అన్నగారి సంరక్షణని చూసుకోండి, నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. అలా రాముడు, సీత, లక్ష్మణులు పంచవటికి చేరుకుని ఆశ్రమాన్ని నిర్మించుకుంటారు. అది తెలిసిన భరతుడు తల్లి కైకేయి చెంతకు వెళతాడు. కైకేయి, నాయనా భరత, వచ్చావా? నీ పట్టాభిషేకం కోసమే నేనెదురు చూస్తున్నాను. నా కోరిక నువ్వు తీరుస్తావని నాకు తెలుసు. పట్టాభిషేకానికి సిద్ధం కా నాయనా. భరతుడు, ఎంత పనిచేశావమ్మా! నా అగ్రజుడు రామచంద్రుడు ఉండగా నేను పట్టాభిషేకాన్ని అంగీకరించను. నీ కోరిక ఎన్నటికీ నెరవేరదు తల్లి. ఆ రామచంద్ర ప్రభువే ఈ అయోధ్యకు రాజు అంటూ రాముడి కోసం అడవికి బయలుదేరతాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. భరతుడు, అగ్రజ రామచంద్ర, నన్ను మన్నించండి. నా వలన మీకు ఈ పరిస్థితి వచ్చినది. మీరు వనవాసానికి వచ్చిన అనంతరం మన తండ్రి గారు స్వర్గస్థులైనారు. మీరు వెంటనే అయోధ్యకు వచ్చి అయోధ్య నగరాన్ని పాలించండి. రాముడు, తండ్రిగారి మరణవార్త ఎంతో బాధాకరం. నేను తండ్రిగారికి ఇచ్చిన మాట తండ్రిగారు మన తల్లి
కైకేయికి ఇచ్చిన మాటను నేను తప్పను. వారి కోరిక ప్రకారమే నేను 14 సంవత్సరముల వనవాసం చేస్తాను. నేను నా ధర్మం వీడను, ఇచ్చిన మాట తప్పను. నేను వచ్చే వరకు నీవే రాజుగా అయోధ్యను పాలించు. భరతుడు: అగ్రజ, క్షమించండి, నాకు అంత అధికారం లేదు. కాని మీ మాట ప్రకారమే మీ పాదుకలకు పట్టాభిషేకం చేసి మీ దాసుడిగా నేను రాజ్యం చూసుకుంటాను అంటూ రామచంద్రుని ఆజ్ఞ మేరకు పాదుకలు తలపై ఉంచుకుని అయోధ్యకు వెళ్లి పాదుకా పట్టాభిషేకం చేస్తాడు. పంచవటిలో ఉన్న రామచంద్రుని శూర్పణఖ అనే రాక్షసి చెట్టుచాటుగా చూచి మోహించి రాముని దగ్గరకు వెళుతుంది. శూర్పణఖ: నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నన్ను పెళ్లి చేసుకో. రాముడు: నేను పెళ్లైన వాడిని, అదిగో తనే నా భార్య సీత. నేను ఏకపత్నీ వ్రతుణ్ణి, నేను నిన్ను వివాహం చేసుకోలేను. అదిగో అక్కడ నా తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు, వెళ్ళు. శూర్పణఖ: అలాగే, సరే. లక్ష్మణుని దగ్గరికి వెళ్ళి, నీవు నాకు నచ్చావు, నీవైనా నన్ను వివాహమాడు. లక్ష్మణుడు: నేను కూడా పెళ్లైన వాడినే, నీవు వెళ్ళు, నేను నిన్ను వివాహమాడలేను. శూర్పణఖ సీతను చూస్తూ: మీ ఇద్దరికి ఒకే భార్యనా? లక్ష్మణుడు: ఎంత మాట అన్నావు? నా వదినమ్మను నా భార్య అంటావా అని కోపంతో ముక్కు చెవులు కోసేస్తాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. శూర్పణఖ: అన్నా రావణ, చూసావా, నీ చెల్లినైన నాకు ఈ దుస్థితి. రావణుడు: ఎవరు నిన్ను ఇంతలా బాధించింది? శూర్పణఖ: అడవిలో ఉన్న 2 మానవులలో వారిలో ఒకరు నన్ను ఇలా చేశారు. అక్కడ ఒక సౌందర్య రాశి ఉంది, ఆమెను నీవు అపహరించి వరించు, అప్పుడు నా బాధ తీరుతుంది. రావణుడు: ఆ సౌందర్యవతిని నా పట్టపురాణిగా చేసుకుంటాను అంటూ రావణుడు మారీచుడి సహాయం కోసం వెళతాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రావణుడు: మారీచా, అడవిలో నివాసం ఉంటున్న మానవులలో ఒక సౌందర్య రాశి ఉంది, తను నాకు కావాలి. నీవు మాయలేడి రూపంలో వెళ్ళి ఆ మానవులిద్దరినీ దారి మళ్లించు, నేను ఆ సౌందర్య రాశిని అపహరిస్తాను. మారీచుడు: క్షమించు ప్రభూ, ఆ మానవుడు సామాన్యుడు కాడు, ఎంతో ధర్మవంతుడైన రామచంద్రుడు, నేను ఆయన్ని మోసం చేయలేను. రావణుడు: నీవు నేను చెప్పిన పని చేయకపోతే నా చేతిలో నీ మరణం తప్పదు. మారీచుడు: ఎలాగైనా నా ప్రాణం పోతుంది, అదే ఆ రాముని చేతిలో ప్రాణాలు వదిలేస్తాను అంటూ మాయలేడిగా వెళతాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. సీత: ప్రాణేశ్వర, ఆ జింక ఎంతో అందంగా ఉంది కదా, నాకు దానితో మచ్చిక చేయాలని ఉంది. రాముడు: మీ కోరిక ఇప్పుడే తీరుస్తాను. రాముడు ఆ జింక వెంట పరుగెడతాడు, జింకపై బాణం విసురుతాడు. మారీచుడు కింద పడిపోయి హే లక్ష్మణ, హే సీత అని అరుస్తాడు. సీత: లక్ష్మణ, మీ అన్నగారికి ఆపద సంభవించినట్లున్నది, త్వరగా వెళ్ళు, నీ సహాయం కోసం అరుస్తున్నారు. లక్ష్మణుడు: తల్లి, అన్నగారికి ఆపదనా? అది అసంభవం, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను తల్లి. సీత: నీవు వెంటనే వెళ్ళకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. లక్ష్మణుడు:
వద్దు తల్లి, నేను వెళతాను. కాని మీకు ఎటువంటి పరిస్థితి వచ్చినా ఈ గీతను దాటకండి. లక్ష్మణుడు రేఖ గీసి వెళ్తాడు. రావణుడు భిక్షగాడి రూపంలో వస్తాడు. రావణుడు భవతీ భిక్షాందేహి, భవతీ భిక్షాందేహి. సీత స్వీకరించండి సాధు ప్రభువా. రావణుడు మేము ఉన్న దగ్గరికి వచ్చి భిక్షను వెయ్యాలి అనే విషయం మీకు తెలియదా? సీత ఆలోచించకుండా గీత దాటుతుంది. వెంటనే రావణుడు సీతను చూసి తనని అపహరిస్తాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. ఇది చూసిన జటాయు, అయ్యో నా సీతమ్మను ఎవరో అపహరిస్తున్నారు అనుకుంటూ తన శక్తి కొలది రావణుడితో యుద్ధం చేస్తుంది. ఓడిపోతుంది. జటాయు రామా రామా అని కలవరిస్తుంది. పంచవటికి వచ్చిన రామలక్ష్మణులకు సీత జాడ తెలియక అడవి మొత్తం వెతుకుతూ ఉండగా జటాయు స్వరం విని వెళతారు. రామలక్ష్మణుడు సీతా సీతా. రాముడు అయ్యో లే పక్షి, లే పక్షి అంటూ నీరు తాపిస్తారు. జటాయు రామా, సీతమ్మని ఎవరో అపహరించారు, నేను ఆపలేకపోయాను అంటూ ప్రాణాలు వదిలేస్తుంది. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. రామలక్ష్మణులు అడవిలో తిరుగుతూ ఉండగా హనుమంతుడు ఎదురుపడి రామచంద్ర ప్రభో అని గుర్తుపట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తారు. హనుమంతుడు నా జన్మ ధన్యము తండ్రి, ఇక మీ ఆజ్ఞ అంటూ సుగ్రీవుడిని పరిచయం చేస్తాడు. సుగ్రీవుడు రామా, నా అగ్రజుడు వాలి నన్ను ఈ కిష్కింద నుండి తరిమివేయాలి అని చూస్తున్నాడు. అతనితో పోరాటానికి మీ సహాయం నాకు కావాలి. రాముడు అలాగే సుగ్రీవా. సుగ్రీవుని మెడలో మాల వేసి యుద్ధముకు పంపి చెట్టుచాటు నుండి రాముడు వాలిపై బాణం వేస్తాడు. వాలి ఎంత పని చేశావు రామా, నీవేనా ఈ పని చేసింది? ఎంతో ధర్మాత్ముడివి కదా, నీకు ఇది ధర్మమా? రాముడు ఎదుటివారి శక్తి సామర్థ్యములు నీకు వచ్చే వరము గలవాడివి కదా వాలి నీవు. మరి నీ ముందు ఎవ్వరు నిలిచి యుద్ధం చేసినా వారికి ఓటమి తప్పదు. కనుకనే నేను చాటుగా ఉండి నీ బాణం వేయవలసి వచ్చింది. ఇది ధర్మమే వాలి. సుగ్రీవుడు అన్నా, వాలి నన్ను మన్నించు. నిన్ను ఓడించడానికి నాకు ఈ మార్గము దొరికింది కనుక రామచంద్రుడి సహాయంతో నీతో యుద్ధానికి దిగాను. నిన్ను మోసం చేయాలని కాదు, నా రాజ్యం గెలవాలనే కోరికతో మాత్రమే. వాలి రామచంద్ర, నాకు మోక్షాన్ని కలిగించు అంటూ వాలి కన్ను మూస్తాడు. సుగ్రీవుని పట్టాభిషేకం అనంతరం వానర సైన్యం సీత జాడ కనుగొని దక్షిణం వైపున సీతమ్మ ఉంది అని తెలుసుకుని హనుమంతుడు సాగరము దాటి లంకను చేరి సీతాదేవి దర్శనం చేసుకుంటాడు. రావణుడు ఎవరివిరా నువ్వు ఈ నా లంకలోకి ఎలా వచ్చావు? హనుమంతుడు నేను రామభక్తుడిని, రాయభారిగా వచ్చాను. నా సీతమ్మను తెచ్చి నా రాముడికి అప్పగించు, లేదా నీకు చావు తప్పదు. రావణుడికి కోపం వచ్చి హనుమంతుడి తోకకి నిప్పు పెట్టిస్తాడు. హనుమంతుడు లంకాదహనం చేసి సీతమ్మ ఇచ్చిన చూడామణిని తీసుకుని సాగరాన్ని దాటుతాడు. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వినుడు వినుడు రామాయణ గాథ వినుడి మనసారా. వానర సైన్యం సహాయముతో వారధిని నిర్మించి రామలక్ష్మణులు లంకకు చేరుకుని రావణాసురుడితో
యుద్ధం చేస్తారు. రామబాణంతో రావణుడు హతమవుతాడు. సీతను తీసుకుని అయోధ్యకు చేరుతారు. అయోధ్యలో శ్రీరామ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరుగుతుంది. కైకేయి వచ్చి రాముడికి కిరీటం పెడుతుంది.